ఒక ఆడపిల్ల తల్లిగా మారాలంటే ఎన్ని దశలను దాటుకొని ఆ స్టేజ్‌కెళ్ళాలి? యాహ్! సో, దశలలో అంటే ఫస్ట్ ఈజ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ అంటే ఫస్ట్ అసలు మనకి ఎగ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అవ్వడం, ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వడము, యూట్రస్ కూడా లైనింగ్ డెవలప్ అయ్యి పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం. సో, వన్స్ అది స్టార్ట్ అయ్యాక కొంచెం టైం పడుతుంది మనకి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఓవరీస్ మీద యాక్ట్ చేయాలి హార్మోన్స్. ఓవరీలో ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా అయితేనే దాంట్లోంచి వచ్చే హార్మోన్స్ ద్వారా మనకి యూట్రస్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకని వెరీ యంగ్ ఏజ్లో కూడా మ్యారేజ్ చేసుకోమని చెప్పాం. మనకు ఒక లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్. సో అది లీగల్గా కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది, మనకి ఏఆర్టీ లాలో కూడా లిమిట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ఇంత ఏజ్ ఉండాలి, 21 years ఉండాలి అకార్డింగ్ టు ఏఆర్టీ లా. 21 years లేకుండా మనం ఏం ట్రీట్మెంట్స్ కూడా చేయలేం. ఈవెన్ వాళ్ళు వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కావాలి, ట్రీట్మెంట్ కావాలి అంటే. సో దట్ ఈజ్ లా. ఎందుకంటే మనకి అట్లీస్ట్ ఆ ఏజ్ వరకు మనకి మొత్తం ఫిజికల్గా షీ విల్ బీ రెడీ అండ్ సైకలాజికల్గా, ఎమోషనల్గా రెడీ అవ్వడానికి. సో అందుకని ఆ ఏజ్ లిమిట్స్ పెట్టారు. అండ్ ఇంతకుముందు కూడా మీరు చూస్తే ఏజ్ లిమిట్ లేనప్పుడు చాలా ఓల్డ్ ఏజ్లో కూడా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. వీళ్ళు 70 yearsకి మీరు చూసుంటారు న్యూస్లో. సో ఇప్పుడు అట్లా లేదు. సో ఏజ్ లిమిట్ ఉంది. 50 years తర్వాత మనం ఏం ట్రీట్మెంట్స్ చేయడానికి లేదు లా. ఓకే. సో అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ కూడా అండర్ ఏఆర్టీ లానే వర్క్ చేయాలి లీగల్గా. సో 50 years ఎక్కువ ఉన్న లేడీ వస్తే ట్రీట్మెంట్ చేయవు. ఓకే. అట్లానే మేల్స్లో కూడా ఉంటుంది ఏజ్ లిమిట్. 55 ఉంటే అంతవరకే. 55 దాటితే మనం కపుల్ వచ్చారు, హస్బెండ్ ఏజ్ 55 కంటే ఎక్కువ ఉందంటే ట్రీట్మెంట్ చేయడానికి లేదు. బట్ న్యాచురల్ వేలో కన్సీవ్ అయితే న్యాచురల్ వేలో యూజువల్గా దే డోంట్ కన్సీవ్ బికాస్ మెనోపాజ్ వచ్చేస్తుంది యూజువల్గా ఉమెన్. ఇండియన్ 55 వరకు కూడా వాళ్ళు పీరియడ్స్లో ఉంటారు కదా. బట్ ఏ క్వాలిటీ విల్ బి వెరీ లెస్. ఈవెన్ ఒకవేళ వాళ్ళకి మెన్స్ట్రుయేటింగ్ ఉన్నా కూడా ఈక్వాలిటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55. సో చెప్పాను కదా, 37, 38కి మనకి క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మేబీ వచ్చి మిరాకిల్ ఉండొచ్చు, బట్ వెరీ రేర్. అప్పుడు కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ హై ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన. యాక్చువల్లీ డాక్టర్, నాకు తెలిసిన ఒక ఆవిడ 21 years అంటే 20 కంప్లీట్ అయ్యి 21 మధ్యలో తనకు అప్పుడు ఫస్ట్ పీరియడ్ వచ్చింది అంటే అప్పుడే మెచ్యూర్ అయింది. సో అలా ఎందుకు లేట్ అవుతారు, ఏంటి ఛాన్సెస్? సో కొంతమందికి ఫిజియోలాజికల్గా కొంచెం లేట్ అవ్వచ్చు. ఎట్లా అంటే కొంతమంది చాలా ఎర్లీగా కూడా చూస్తాం కదా. సో వాళ్ళ ఫెమిలియల్గా, వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కొంచెం లేట్గా అయిందనుకోండి, సో డాటర్ కూడా అట్లా ఉండొచ్చు. ఇవన్నీ ఫిజియోలాజికల్. బట్ 21 ఈజ్ నాట్ నార్మల్. ఓకే. దట్ ఈస్ నాట్ ఫిజియోలాజికల్. కంపల్సరీ ఏదో ఇష్యూ ఉంటుంది. ఓకే. యూజువల్గా కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రోమోజోమల్ ఇష్యూస్. సో అది మనకి ఎవరైతే 15 years 16 years దాటినాక కూడా ఇంకా మెనార్కీ అటైన్ అవ్వలేదు అంటే, పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు అంటే కంపల్సరీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. అండ్ క్రోమోజోమ్ టెస్ట్, క్యారియోటైపింగ్ అంటాం. అవి రెండు బేసిక్గా చూసుకోవాలి. కొంతమందికి క్యారియోటైపింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి XX ఉండాలి ఫీమేల్స్లో క్రోమోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్. సో ఈ XXకి బదులు కొంతమందికి XXY ఉండొచ్చు, కొంతమందికి XO అంటే జనరల్గా అబ్బాయిలో ఉంటుంది. క్లైన్ఫెల్టర్ అంటాం. అంటే ఇవి అబ్నార్మాలిటీస్. సో ఇట్లాంటి వాళ్ళకి చూడడానికి ఫినోటైపికల్గా ఫీమేల్ ఉంటారు, బట్ లోపల ఆర్గన్స్, సెక్షువల్ ఆర్గన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమందికి ఓవరీస్ ఉండవు, టర్నర్స్ అంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. సో ఈ టర్నర్స్లో కూడా ఓవరీస్ డెవలప్మెంట్ ఉండదు, చాలా చిన్న ఒక లైన్ లాగా ఉంటాయి అంతే. సో ఎగ్ డెవలప్మెంట్ ఉండదు వీళ్ళకి. దానివల్ల ఎగ్స్ లేనప్పుడు హార్మోన్స్ ఉండదు, సో పీరియడ్స్ రాదు. యూట్రస్ ఉంటుంది బట్ పీరియడ్స్ ఓన్లీ మెడిసిన్స్ ఇస్తేనే వస్తుంది వీళ్ళకి. ఎవ్రీ టైం వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే. సో మనకి ఇంట్లో పూజలు కానీ, పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు పీరియడ్స్ పోస్ట్పోన్ అవ్వడానికి సో కొందరు మెడిసిన్స్ వాడుతుంటారు, లేదంటే ప్రీపోన్ కోసం. సో
ఇంట్లో మామూలుగా మనకి వంటింట్లో చిన్న చిన్న చిట్కాలు రెమెడీస్ ఉంటాయి కదా డాక్టర్, దాని ద్వారా న్యాచురల్ వేలో ఏమైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చా పీరియడ్స్ని? ఐ డోంట్ బిలీవ్ అంటే న్యాచురల్ రెమెడీస్తో పీరియడ్స్ పోస్ట్పోన్ అవుతాయి అనేసి. మనం వాడే మెడిసిన్స్ కూడా ఏదైతే ఇస్తారో పోస్ట్పోన్మెంట్కి సింథటిక్ ప్రొజెస్టిన్స్ అంటాం. అంటే మన న్యాచురల్గా బాడీలో ఉండే ప్రొజెస్ట్రాన్ కంటే చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది ఈ సింథటిక్ ప్రొజెస్టిన్స్. బట్ దే ఆర్ నాట్ లైక్ వెరీ హార్మ్ఫుల్ అనేం కాదు. బట్ కొంతమందికి వెరీ రేర్గా కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బట్ అది ఏ మెడిసిన్తోనే ఎవరికైనా ఉండొచ్చు. 1,00,000 మందిలో ఒకరికి ప్రాబ్లం అయితే అందరికీ అవుతుందని కాదు. బికాస్ మీరైనా ఒకసారైనా లైఫ్లో యూజ్ చేసి ఉండొచ్చు పోస్ట్పోన్మెంట్కి. సో ఎవరికైనా సజెస్ట్ చేసి ఉండొచ్చు. ఈవెన్ వీల్ ఆల్సో సజెస్ట్. మన పేషెంట్స్ వస్తారు వెన్ అకేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వీ కెన్ గివ్, దే కెన్ యూస్. ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా చాలా ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఈవెన్ ఐవీఎఫ్ అప్పుడైనా ఐయూ అయినప్పుడు చిన్న న్యాచురల్గా ట్రై చేసుకోమన్నప్పుడైనా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం. సో వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బట్ హోమ్ రెమెడీస్ తోటి నిజంగా పోస్ట్పోన్ అవుతాయా, డిలే అవుతాయా అనేది అందరి బాడీ రెస్పాన్స్ ఒకేలా ఉండకపోవచ్చు. సో వాళ్ళకి పీరియడ్స్ వచ్చేసేయచ్చు వెన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైతే ఒకేషన్ ఉందో ఇంపార్టెంట్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దని చెప్తాను నేను విన్నాను డాక్టర్, ఈ ప్రొజెస్టెరాన్ అనే టాబ్లెట్ కన్సీవ్ అయిన ఫస్ట్ 3 monthsలో కూడా కొందరు పేషెంట్స్కి ఇస్తారు. ఎందుకు డాక్టర్? కరెక్ట్. సో ప్రొజెస్ట్రాన్ అనే ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారు అంటే కొంతమందికి, అంటే అందరికీ అవసరం లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ అవసరం లేదు. మీరు ఇంతకు ముందు కనుక అబార్షన్ హిస్టరీ ఉంది ఆర్ బ్లీడింగ్ ఏమన్నా అయింది ప్రెగ్నెన్సీలో, కొంచెం బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ లాగా కొంతమంది చెప్తారు. సో వీళ్ళకి ఏంటంటే బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాం. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ ప్రొజెస్ట్రాన్ అవసరం పడుతుంది. అట్లాగే ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి ప్రొజెస్ట్రాన్. బికాజ్ ఇది మనము కొంచెము ఎక్కువ మెడికేషన్ ఇస్తాం ముందే ఎగ్ డెవలప్ అవడానికి. సో దానివల్ల ఎక్కువ ఎగ్స్ డెవలప్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ వచ్చేస్తే దానికి సపోర్ట్ కూడా మళ్ళీ మనం కొంచెం హార్మోన్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ బేబీ కొంచెం పెరిగి హార్ట్ బీట్ వచ్చి అట్లీస్ట్ ఇన్ ఐవీఎఫ్ అయితే అట్లీస్ట్ 3 months వరకు కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్, వేరే హార్మోన్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే.